నిన్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కూడా ఒక మాట అన్నది. ఏంది? సృజన్ రెడ్డి చిన్నోడు, బీఆర్ఎస్ ఆయన వెనకాల ఎందుకు పడ్డది? పెద్ద తిమ్మెంగళం మెగా కృష్ణారెడ్డిని వదిలేసాం, బొగ్గు స్కామ్ కై కవిత డిఫరెంట్ వర్షన్, రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డి వెనుకొస్తున్నట్లుగా ప్రెస్ మీట్. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు ఆలోచించరు. ఇక్కడ ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బొగ్గు గనుల మీద వస్తున్న ఏదైతే ఉన్నదో, ఈ బొగ్గు గనులకు సంబంధించిన పంచాయతీ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో కూడా మనం అందరం అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ చూసినా కూడా ఇదే అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఈ బొగ్గు గనులకు సంబంధించి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు, బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు, ఈడీ కానీ సిబిఐ కానీ ఎందుకు ఎంక్వైరీ సంస్థలు వస్తలేవు, కేవలం బీఆర్ఎస్ఏ ఎందుకు నెత్తిలో పెట్టుకున్నది అనేది ఒకసారి ఆలోచించరు. ఆ రెండు జాతీయ పార్టీలు ఏకమైపోయినాయి రాష్ట్రంలో. వీళ్ళు టార్గెట్ చేసి నిజాలు బయట పెడితే ఎవరు మాట్లాడటం లేరు. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించుర్రి. నేను చెప్పేది ఒకటే, మీ ముచ్చట 4034 కోట్ల బొగ్గు గనుకు సంబంధించి గత ఏడాది వచ్చిన లాభంలో 4034 కోట్లు ఏడవైనా ఎవరు తిన్నారు? బొగ్గు గనులో ఒక్కసారి లీజుకి ఇస్తే దాదాపుగా 1600-2000 కోట్లు అనేది అంచనా. ఎన్ని వేల కోట్ల లాభాలు వస్తానే ఎవరు తింటారు? అది ప్రకృతి అంటే మన సంపద, 4 కోట్ల మంది సంపద ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా దారాదత్తం చేస్తారు? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించమని మళ్ళీ చెప్తున్నా.